దావానలం, కార్చిచ్చు అనే పదాలు ఈ ప్రకృతి విపత్తికి సరిపోతాయి. హాలీవుడ్ కేంద్రం లాస్ ఏంజలీస్ అందరికీ తెలుసు. ఆ నగరం జనవరి 7 నుంచి మంటలకి ఆహుతవుతోంది. వారం దాటినా ఈ మంటలను అదుపు చేయటం కాలిఫోర్నియా ప్రభుత్వానికి సాధ్యం కావడంలా ఇప్పటికే ఈ మంటల్లో కనీసం 24 మంది చనిపోయారట. 12,000కి పైగా ఇళ్ళు మాడి మసైపోయినాయి. 8,000 మందికి పైగా ఫైర్ ఫైటర్లు రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ఆకాశానికి ఎగిసిపడుతున్న జ్వాలల్ని ఆర్పలేకపోతున్నారు. గ్రేటర్ లాస్ ఏంజలీస్ ఏరియాలో 40,000 ఎకరాల్లో ఇప్పటికే ఈ దావానలం వ్యాపించింది. పాలిసేడ్స్, ఈటన్ అనే 2 ప్రాంతాల్లో ఈ మంటలు వ్యాపించినాయి. మంటలు వ్యాపించడం మూలాన 1,00,000 మందికి పైగా జనం ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కార్చిచ్చు కాలిఫోర్నియా రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైందని చెప్పి అంచనా వేస్తున్నారు. లాస్ ఏంజలీస్ శివారులోని అటవీ ప్రాంతంలో ఈ మంటలు బయలుదేరినాయి. అయితే ఈ మంటలు ఎట్లా చెలరేగినాయి అనే దాని మీద ఇప్పటి వరకు కూడా సరైన సమాచారం లేదు. కాలిఫోర్నియా అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించటం కొత్తేమీ కాదు. కానీ ఈసారి దావానలం దానంతట అదే మొదలు కాలేదని, దీనికి మనుషులే కారణమని అనుమానాలు ఉన్నాయి. వారం రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కూడా 20% మంటల్ని కూడా ఇప్పటి వరకు ఆపలేకపోయారు. రాబోయే 2-3 రోజుల్లో పొడిగాలులు వీస్తాయని, దానివల్ల జ్వాలలు ఇంకా ఎగిసిపడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో ఉన్నటువంటి విలాసవంతమైన ఇళ్ళు అగ్నికి ఆహుతైనాయి. హాలీవుడ్లో ఉండే చాలామంది సెలబ్రిటీల ఇళ్ళు కూడా కాలిపోయినాయి. మెల్ గిబ్సన్, యాంథనీ హాప్కిన్స్, యాడమ్ బ్రోడీ, ప్యారిస్ హిల్టన్, బిల్ క్రిస్టల్ లాంటి చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్ళు దగ్ధమైనాయి. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు ఇల్లు సైతం కాలి బూడిదైందని చెప్తున్నారు. ఈ దావానలం కారణంగా హాలీవుడ్లో అత్యంత ప్రెస్టీజియస్గా భావించే ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ మంటల వల్ల ఆర్థికంగా కూడా చాలా నష్టం జరిగింది. వ్యక్తులకి అంటే ఇళ్ళు, ఆఫీసులో, కార్లకే జరిగిన నష్టమే $30 బిలియన్, అంటే 2.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. మొత్తంగా ఆర్థిక వ్యవస్థకి 20 లక్షల కోట్ల నష్టం వాటిల్లో వచ్చని చెప్పి అనుకుంటున్నారు. అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. అట్లాంటి దేశంలో కూడా ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కోవడం ఎంత కష్టమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎంత డబ్బు, ఎంత టెక్నాలజీ ఉన్నా ప్రకృతి ప్రకోపిస్తే తట్టుకోగల శక్తిని మనుషులు ఇంకా సాధించలేదని మరొక్కసారి రుజువైంది. ఇక రాజకీయాలు, మనుషుల స్వభావాలు కూడా ఎక్కడైనా ఒకటే అనే విషయం కూడా లాస్ ఏంజలీస్ ఫైర్స్లో మరొకసారి వెల్లడైంది. విజయవాడ వరదలప్పుడు చేసుకున్న రాజకీయ ఆరోపణల మాదిరిగానే లాస్ ఏంజలీస్ కార్చిచ్చు మీద కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియాలో అధికారంలో ఉంది. సో ఆ పార్టీ గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ విధానాల వల్లే మంటలను అదుపు చేయడం సాధ్యం కావడం లేదు అని విమర్శలు వచ్చినాయి. అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ బడ్జెట్ని లాస్ ఏంజలీస్ మేయర్ క్యారెన్ బ్యాస్ తగ్గించింది. దానివల్లే మంటలను అదుపు చేయడం సాధ్యపడలేదు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. అంతూ పొంతూ లేని అభివృద్ధి వల్ల ప్రకృతి సమతుల్యత కోల్పోయింది. దీనివల్లే ఈ దావానలం అని చెప్పి క్లైమేట్ యాక్టివిస్టులు వాదిస్తున్నారు. ఏదేమైనా ప్రకృతిని సంరక్షించుకోకపోతే దాని ప్రకోపం మానవాళిని దహించి వేస్తుంది అని చెప్పి మరొకసారి రుజువైంది.